హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో తనిఖీలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు సేవలు అందిస్తున్న వారిపై దాడులు చేసి కుట్రలను ఆపాదిస్తున్నారంటూ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అల్లకల్లోలం సృష్టించేందుకు వైకాపా, భాజపా, తెరాస కుట్ర పన్నాయని దుయ్యబట్టారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీద ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో A2 ముద్దాయి విజయసాయిరెడ్డి కంప్లైంట్ తో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీల మీద దాడులు చేయటం, 30 మంది పోలీసుల్ని అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామనకుండా దాడులు చేపిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలనే ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ లో దుర్మార్గంగా చేస్తా ఉంది. పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీకి వచ్చే అభ్యర్థుల్ని వాళ్ళ కాలేజీల మీద, వాళ్ళ సంస్థల మీద, వాళ్ళ వ్యాపారాల మీద కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇవాళ మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అదేవిధంగా మరి ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడతాం, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాల్లో తెలంగాణలో కంప్లైంట్ చేయటం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్న ఏదైతే ఇక్కడ ప్రభుత్వ దీనికోసం పనిచేస్తున్న ఉన్న కంపెనీ ఏదైతే ఉందో దాని మీద దాడి చేయటం ఏంటి, సర్వర్లు ఇది చేయటం ఏంటి? ఇవాళ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఓటర్స్ డేటా అనేది కేంద్ర ఎన్నికల అంశం, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశం. అలాగే రాష్ట్రం పరిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశం. ఆ డేటాని ఎవరు ఇచ్చేయటానికి కానీ, హ్యాక్ చేయడానికో దాన్ని ఇచ్చేయటానికో ఎవరికి ఉండదు. ఇవాళ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్తా ఉంది, ఎవరిదైనా ఓటు కనుక లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోండి, మీ ఓటర్ ఐడి కొట్టండి, మీ పేరు కొట్టండి, దాన్ని మీ యొక్క వివరాలన్నీ కూడా దానిలో కనపడతాయి. మీరు దానిలో కనుక ఓటు లేకపోతే మీరు ఫామ్ 6 ట్రాన్స్ఫర్ కోసం అయితే 8లో, లేకపోతే డిలీషన్స్ అయితే ఫామ్ 7లో పెట్టుకోమని ఇవాళ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్తా ఉంది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఓటర్ల డేటా అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది, దానిలో రహస్యం ఏంటనేది అర్థం కావట్లా. టీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారం, కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రం మీద దాడి చేస్తా ఉన్న పరిస్థితి ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలుగు వాళ్ళ పౌరుషం ఏంటనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రయోజనాలని పణంగా పెట్టి రాజకీయం కోసం ఏ విధంగా వైసీపీ పార్టీ పాకులాడుతూ ఉందో ఈ సంఘటనలన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.